జయశంకర్ జిల్లా కేంద్రంలో డిజిటల్ మోసాలపై ఎయిర్టెల్ వినియోగదారులకు అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా కేంద్రంలో జరిగిన ఎయిర్టెల్ కస్టమర్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా వినియోగదారులకు డిజిటల్ మోసాలపై అవగాహన కల్పించారు. సైబర్ డిజిటల్ మోసాలు పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో వాటి బారిన పడకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో వివరించినట్లు సంబంధిత కంపెనీకి చెందిన ప్రతినిధి హారతి తెలిపారు. నమస్కారం, నా పేరు హారతిని. ఈరోజు నేను ఎయిర్టెల్ నుంచి వచ్చాను. ఈరోజు ఎందుకు ఎయిర్టెల్ నుంచి వచ్చానంటే ఈరోజు కస్టమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయడానికి. ఈ మధ్యకాలంలో వచ్చి చాలా డిజిటల్ ఫ్రాడ్ జరుగుతుంది. అది కాకుండా టవర్ ఫ్రాడ్, డిజిటల్ ఫ్రాడ్ అంతా చాలా ఎక్కువ జరుగుతుంది. సో దాని గురించి అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఈరోజు ఒక కస్టమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేస్తున్నాము. డిజిటల్ ఫ్రాడ్ అంటే ఏంటి, ఫిషింగ్ అంటే ఏంటి, ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, దీని గురించి ఈరోజు మనం డీటెయిల్గా ఈరోజు మనం మాట్లాడాము. హోప్ కస్టమర్స్కి అర్థమైంది అనుకుంటున్నాను. కస్టమర్ తను ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేసి ఇలాంటి అవేర్నెస్ని ఇంకా ఎక్కువ మందికి షేర్ చేసుకొని ఇలాంటిది ఇంకా ముందు డబ్బులు పోగొట్టుకుండా జాగ్రత్తగా ఉంటారని నేను కోరుకుంటున్నాను.